ఆమెకు కూడా ఇష్టం ఉండే ఆ అబ్బాయికి భయపడి ఇప్పుడు బయటకి ఎత్తలేదు. ఆ మెసేజ్లు అన్ని ఫోన్లు ఉన్నాయి. ఆ ఫోన్ గుంజుకొని కొట్టిరానికి ఫోన్ చిన్న ఫోన్ పెట్టిరని జేబులో చంపి అని ఫోన్ లో మెసేజ్లు ఫోటోలు అన్ని ఉన్నాయి. ఆమెతోని దిగినాయి. ఆ ఫోటోలు బయట పడతాయని ఫోన్ దొరకకుండా చేసిర్రు. చంపిన వాళ్ళు ఆడరెడ్డి గారు కొట్టిర్రు. ఫోన్ కూడా తీసుకున్నారు. మాకు ఇప్పుడు ఫోన్ కూడా లేకుండా చేసి సాక్ష్యాన్ని చూద్దామన్నాయి. అమ్మాయికి కూడా ఇష్టమే. నిన్న అనగా జూలై 17వ తారీఖున మధ్యాహ్నం 1:30 ప్రాంతంలో మృతుడు హత్యగా ఉంచబడ్డాడు. మృతుని పేరు సల్లూరి మల్లేష్, కిషన్రావుపేట గ్రామస్తుడు. మృతునికి మరియు అక్యూజ్ ఎవరైతే ఉన్నారో A1 నైనాల రాజిరెడ్డి కూతురికి గత కొంతకాలంగా అంటే కొన్ని సంవత్సరాల క్రితం వాళ్ళిద్దరు చనువుగా ఉండేవాళ్ళు. తర్వాత బ్రేకప్ అయిపోయింది. తర్వాత కూడా అమ్మాయిని వద్దన్నగానే ఇబ్బంది పెడుతున్నాడన్న ఉద్దేశంతో అమ్మాయి దరఖాస్తు చేస్తే మనం కేసులు చేసాం, రిమాండ్ చేసాం. రిమాండ్ నుంచి వచ్చినాక కూడా అతని ప్రవర్తనలో మార్పు లేకపోవడంతో విసుగు చెందిన ఏదైతే అమ్మాయి తండ్రి నయనాల రాజిరెడ్డి ఉన్నారో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. నయనాల రాజిరెడ్డి అతని తమ్ముడు రామరెడ్డి A2 మరియు హరీష్ A3 సహాయంతో నిన్న వెలుగటూరు శివారు ప్రాంతంలో కత్తితో దాడి చేసి హత్య చేశాడని కేసు నమోదు చేసిన SC/ST యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేయడం జరిగింది. సంఘటన స్థలాన్ని మా DSP గారు కూడా CI రామ్ నరసింహారెడ్డి సారు అలాగే DSP రవిచందర్ సార్ కూడా రావడం జరిగింది. ఏదైనా ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. విచారణ తర్వాత రిమాండ్ అప్పుడు మా DSP గారు పూర్తి వివరాలు వెల్లడిస్తారు.